గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడ మనము సెకండ్ సెమ్లో వచ్చేసి C++ ప్రోగ్రామింగ్ విత్ C అండ్ C++లో థర్డ్ యూనిట్లో డిస్కస్ చేసాము. ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్స్ గురించి ఇంట్రడక్షన్ చేసాము. ఫంక్షన్స్ గురించి వాట్ ఈజ్ ఫంక్షన్ అనేది డిస్కస్ చేసాము. నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ద 2 types ఆఫ్ ఫంక్షన్స్. అక్కడ ఏంటిది అంటే బుల్టిన్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి మేజర్గా డివైడ్ చేస్తాము. మరి ఇక్కడ బుల్టిన్ ఫంక్షన్స్లో ఏమేమి ఉంటాయి అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ విల్ బి దేర్ అండ్ దీస్ ఆర్ the mathematical functions. And next one is the string functions. String functions, after the string functions we have the character functions. These are the 3 types of predefined functions in the C language, whereas these are all are called as the built-in functions, whereas the 3 of there, whereas the built-in functions are the mathematical functions, string functions and character functions. మన క్వశ్చన్ అడిగితే ఎక్స్ప్లెయిన్ built-in functions in C language అని క్వశ్చన్ అడిగితే ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్ అన్నీ కలిపి మార్క్స్ని బట్టి నెంబర్ ఆఫ్ ఈచ్, ఇప్పుడు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి దీంట్లో 4, 5, 6, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి 5, క్యారెక్టర్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి 5, అలా డివైడ్ చేసి అన్నిటి టచ్ చేస్తూ అన్నిటి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. స్పెషల్గా అడగొచ్చు, ఎలా అయినా అడగొచ్చు. బుల్టిన్ ఫంక్షన్స్ అన్నప్పుడు ఏంటిది, వాట్ యు మీన్ దట్ the library functions are those functions which are already defined in the C language. Cలో డిఫైన్ చేసిన అన్నిటినీ మనం బుల్టిన్ ఫంక్షన్స్ అంటాము. ఆల్రెడీ మీకు ఇంతవరకు డిస్కస్ చేసిన ఈ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనేవి ఏంటివి అంటే బుల్టిన్ ఫంక్షన్స్ అంటాము, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాము. అండ్ అప్రాప్రియేట్ హెడర్ ఫైల్, మరి ఇక్కడ ఈ బుల్టిన్ ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయి అంటే హెడర్ ఫైల్లో ఉంటాయి. ఆ ఫైల్లో ఈ ఫంక్షన్స్ అన్ని స్టోర్ అవుతాయి. ఆ ఫైల్ని కనుక మనం ప్రోగ్రామ్కి ఇంక్లూడ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఫంక్షన్స్ అన్ని పర్ఫామ్ అవుతాయి, ఆ ప్రోగ్రామ్లో పర్ఫామ్ అవుతాయి. దట్స్ వై వీఆర్ యూజింగ్ ద built-in functions. These are already defined in the C library. C libraryలో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఉన్నాయి, వాటినే మనం ఇక్కడ built-in functions అంటున్నాము. ఏంటిది టైప్స్లో ఒకటి ఏంటిదంటే మ్యాథమెటికల్ ఫంక్షన్. ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనగానే ఆల్రెడీ యు నో ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏంటిది కాస్, సైన్, tan2, సీల్, కాస్ h, ఎక్స్పోనెన్షియల్, సైన్ h, sqrt, నెక్స్ట్ ఫ్లోర్, నెక్స్ట్ లాగ్ మీన్స్ లాగర్థమెటిక్, పవర్ మీన్స్ పవర్, సైన్, టాన్. సరే ఇక్కడ మీకు ఇన్ని ఉన్నా కానీ మీరు మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఉన్నవి ఏంటివి అంటే సీల్, కాస్, ఎక్స్పోనెన్షియల్, sqrt, స్క్వేర్ రూట్, ఫ్లోర్, నెక్స్ట్ లాగ్ మీన్స్ లాగర్థమెటిక్, పవర్, సైన్, టాన్. ఇక్కడ ఏ కాస్, ఏ సైన్, ఏ టాన్ అనేవి అంత ఇంపార్టెంట్ ఏం కావు. మిగిలిన నార్మల్గా ఉన్న కాస్, సైన్, టాన్ అనేవి ఇంపార్టెంట్ అండ్ ఈజీ టు రిమెంబర్. దట్స్ వై ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, దాంట్లో మీరు ఎనీ 5 రాయొచ్చు, అది చాయిస్ ఈజ్ యువర్స్. ఈజీగా అర్థమైనవి నేను ఇప్పుడు దీంట్లో పీడిఎఫ్లో అన్ని ఇచ్చాను, మీకు ఈజీగా అర్థమైనవి మాత్రమే చదువుకోండి, అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి, వాటికి మాత్రమే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. కానీ ఇక్కడ మనకు తెలియాలి అసలు ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అన్న కాన్సెప్ట్తో ఇన్ని ఫంక్షన్స్ నేను ఇక్కడ ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ ఏంటిది అంటే ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఆర్ ఇన్ ద math.h హెడర్ ఫైల్. మరి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే math.h హెడర్ ఫైల్లో ఉంటాయి. ఆల్రెడీ మీకు తెలుసు ఏంటిది, మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ప్రతి చోట రాస్తాం చూసిరా, stdio.h అంటాం. stdio.h అంటే ఏంటి అంటే ఏంటిది, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్
అవుట్పుట్ డాట్ హెచ్. అది కంపల్సరీ రాయాలి. నువ్వు సి ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ మనం ప్రోగ్రాంలో యూజ్ చేసినప్పుడు అవి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అని మన ప్రోగ్రామ్కి ఇండికేట్ చేయడం కోసం ఏంటిది stdio డాట్ హెచ్ అంటాము. అలాంగ్ విత్ దట్ ఎప్పుడైతే మనం ప్రోగ్రాంలో మ్యాథ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నామో అప్పుడు వీఆర్ ఇన్క్లూడింగ్ ద మ్యాథ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్. దట్ ఈస్ ద మ్యాథ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ విల్ బి have these all functions are in the math.h header file, and it is in the standard library of C programming language and designed for the mathematical operations. మరి దీన్ని ఎందుకు ఈ లైబ్రరీ ఫంక్షన్స్ డిజైన్ చేశారు, హెడర్ ఫైల్ ఎందుకు డెవలప్ చేశారు అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ కావడానికి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేసినప్పుడు అవి పర్ఫామ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద math.h header file. It will be ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఎక్కువగా ఏముంటాయి మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఫ్లోటింగ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద డెసిమల్ పాయింట్ నెంబర్స్. ఏంటివి మనకు ఫ్రాక్షనల్ పాయింట్స్ ఉంటాయి కదా, దాని నెంబర్స్ మనం ఏమంటాము అంటే ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటాం. మీరు డేటా టైప్స్ గుర్తుపెట్టుకోవాలండి, వీడియో చూడాలి. డేటా టైప్స్ గుర్తుంటేనే ఫర్దర్గా ఏ టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నా కానీ అర్థమైపోద్ది. డేటా టైప్స్ ఆర్ ద ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్స్ ఉంటాయని అంటాము. పాయింట్ రిలేటెడ్ నెంబర్స్ ఏమంటారు అంటే ఫ్లోట్ నెంబర్స్ అంటారు. మరి ఇక్కడ అంతా ఎలా ఉంటుంది అంటే ఇన్వాల్వింగ్ ద ఫ్లోట్ పాయింట్ నెంబర్స్ తోటి బేస్ అయి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాము అంటే ఇక్కడ we have the different types of mathematical functions. మరి ఇక్కడ mathematical functions అన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. కాకుండా అన్ని తెలుసుకోవాలి. దాంట్లో మేజర్గా ఉన్నాయి ఏంటివి అంటే కాస్ అనేది ఏంటి అంటే ఆల్రెడీ యూ నో ద ట్రిగ్నామెట్రికల్ ఫంక్షన్స్ సైన్, కాస్, కొసెక్, సెక్, టాన్, కాట్ ఇవి కూడా సేమ్. ఇక్కడ కూడా అవే కాస్, సైన్, టాన్ అవే మనం ఇక్కడ రాస్తాము ఆన్సర్ లాగా. ఇక్కడ ఏంటిది అంటే డబుల్ ఎక్స్, డబుల్ ఈజ్ నథింగ్ బట్ ద డేటా టైప్. వేర్ యాజ్ ద ఫ్లోట్ లో డెసిమల్ పాయింట్ ఎక్కువగా ఉందనుకోండి, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అండ్ ద డబుల్. అంటే ఏంటి .0023 అలా ఉందనుకోండి, ఆటోమేటిక్గా డబుల్ లాగా ట్రీట్ చేస్తుంది. ఇట్ విల్ బి ద గివింగ్ ఆన్ ద రేడియన్ యాంగిల్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ డిఫైన్ చేసాము, డబుల్ ఎక్స్ అన్నాము. సేమ్ కాస్ట్ లో కనుక మనం వాల్యూస్ తీసుకుంటే 0, 45, 90, 135 అలా వాల్యూస్ ఇస్తాం కదండి. యాంగిల్ వాల్యూని బేస్ చేసుకుంది ఇట్ విల్ బి గివింగ్ ద రిజల్ట్ టు ద కాస్ ఫంక్షన్. కాస్ ఫంక్షన్ లో ఎందుకంటే cos 0 = 1, cos 90 = 1 అనే 0 అనే వాల్యూస్ ని ఇస్తుంది కదా. అలానే ఇక్కడ యాంగిల్ బేస్ చేసుకొని ఇట్ విల్ బి గివింగ్ ద వాల్యూస్. వేర్ యాజ్ ద కాస్ ఈజ్ సిమిలర్ టు సైన్. అండ్ ఇక్కడ డిక్లరేషన్ ఎలా డిక్లేర్ చేస్తామంటే డబుల్ అంటాము, సైన్ అంటాము, డబుల్ ఎక్స్ అంటాము. డబుల్ రిటర్న్ చేస్తుంది అంటున్నాము. ద ఫ్లోటింగ్ పాయింట్ విల్ బి returned by the sine function. That's why we are giving the sine double x antam. X is nothing but it will be giving a value of that particular degrees, whereas the angles value will be range from the -1 to +1. అక్కడి వరకే ఉంటుంది, దానికి మా అటు ఇటు వెళ్ళదు. ఓకేనా. whereas the tan is also similar. And exp is nothing but the exponential value will be giving with the help of the exp, and returns the value of raised to the xth power. x power 2 అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అనేది ఆన్సర్ రిజల్ట్ లా ఇచ్చేస్తుంది. లాగ్ అనేది ఏంటి, లాగార్థమెటిక్ వాల్యూ బేస్డ్ ఆన్ ద టేబుల్ ని బేస్ చేసుకొని లాగార్థమెటిక్ వాల్యూ ఇట్ విల్ బి గివింగ్. అండ్ బేస్ ఈస్ ద 10 అనగానే ఇట్ విల్ బి గివింగ్ ద log 10 అంటే దాని రిలేటెడ్ లాగార్థమెటిక్ వాల్యూ ఇట్ విల్ బి గివింగ్. వేర్ ఇస్ ద లాగ్. అండ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ ద వీఆర్ గివింగ్ ద 2 power 3, 3 power 5 అలా మనం ఇచ్చామనుకోండి. పవర్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ గా డబుల్ ఎక్స్ అనేదేమో బేస్ and y అనేదేమో పవర్. That's why it will be giving the power of that particular x power y. It will be giving the value of that particular 2 power 3 అన్నాం అనుకోండి. ఆటోమేటిక్గా 2 అన్న 3 అన్న ఆటోమేటిక్గా 2 power 3 వాల్యూ ఎంత అయితే ఉంటుందో అది the power will be giving. And whereas the important function as the logarithmetic power and sqrt is nothing but the square root. It will be giving the square root of that particular x, whereas the root 25 it will be giving as a 5. Square root of 25 it will be giving the 5.
Seal is nothing but it will be giving the greater than or equal than the smallest integer value greater than or equal to x అనేది డెసిమల్ వాల్యూ అయితే సీల్ అని ప్రొవైడ్ చేసాం అనుకోండి 2.033 అన్నాం అనుకోండి లేదు 2.99 అన్నాం అనుకోండి అలా ఆ ఎక్స్ వాల్యూ అనేది 2.99 అనుకున్నారు అనుకోండి ఇప్పుడు అప్పుడు ఏమైతుంది అంటే సీల్ of x అన్నాను అనుకోండి it will be giving the greater than or equal, whereas the 3 it will be giving the answer as 3. And whereas the floor is nothing but that will be giving the lowest value, అదేమో greatest value ఇస్తుంది ఇక్కడ lowest value. ఇక్కడ 2.4 ఉంది అనుకోండి lowest value అవుట్పుట్ ఏమి ఇస్తుంది 2 అనేది ఫ్లోర్ లాగా ఇస్తుంది. These are all are the mathematical functions which are in the math.h header file. These are all are used for taking the or performing the mathematical operations. This is the related program of the particular operations. This is the important program. And another one is the string functions. String functions అనేది important. String అంటే ఏంది, what do you mean the string అంటే ఏంది అంటే ఇక్కడ the string or nothing but the collection of characters అంటాము. collection of characters అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సింగిల్ క్యారెక్టర్ ని మనము సింగిల్ ఆల్ఫాబెట్ ని క్యారెక్టర్ అంటాము, నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ని మనం స్ట్రింగ్స్ అంటాం. ఇక్కడ కంప్యూటర్ టర్మినాలజీలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వేర్ కాల్డ్ యాజ్ ద వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ద కాల్డ్ యాజ్ స్ట్రింగ్స్. వర్డ్స్ ని ఇంగ్లీష్ లో కనుక మనం వర్డ్స్ అని ఎలా అయితే అంటామో ఆ వర్డ్స్ నే మనం ఇక్కడ ఏమంటాము అంటే స్ట్రింగ్స్ అంటాము. మరి ఆ స్ట్రింగ్స్ పైన పర్ఫామ్ అయ్యే ఆపరేషన్స్ ని ఫంక్షన్స్ ని ఏమంటారు అంటే ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటారు. ద స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ ఇన్ ద స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్. మరి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ అంటారు. అండ్ ఇన్ ద సి లాంగ్వేజ్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవి ఇలానే ప్రొనౌన్స్ చేయాలండి. strcat నథింగ్ బట్ ద కాన్కాటినేషన్ అంటారు. క్యాట్ అంటే ఇక్కడ కాన్కాటినేట్స్ అంటారు. అనదర్ వన్ ఈస్ ద strlen and another one is the strcpy. strlen stands string length. strcat stands string concatenation and strcpy string copy strcmp string comparison and strncpy str అనేవి నాట్ ఇంపార్టెంట్. బిఫోర్ పైన ఉన్న ఈ ఫంక్షన్స్ అన్నిటి గురించి కూడా కంపల్సరీ రాయాలి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అని కూడా అంటారు, లేదా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అంటారు. ఏవన్నా కానీ స్ట్రింగ్ ఫంక్షన్స్. ఆ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏంటివి అంటే దీస్ ఆర్ ఆల్ ఆర్ ఇన్ ద స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్. These functions are performed on the strings, whereas the string is nothing but the number of or collection of characters, and the characters are combined together and it will be called as a string. Then here first one is the string cat. This function concatenates two strings, whereas when we have the two strings ni manam concatenate cheyali. What do you mean the concatenate is nothing but the joining or combining into a single one. రెండింటిని కలిపి టూ స్ట్రింగ్స్ ని కలిపి మనం ఒకటే స్ట్రింగ్ లాగా డిఫైన్ చేయాలి అన్నప్పుడు వీఆర్ యూజింగ్ ద strcat నథింగ్ బట్ ద స్ట్రింగ్ కాన్కాటినేషన్ ఫంక్షన్. విత్ ద హెల్ప్ ఆఫ్ వీఆర్ కంబైనింగ్ ద two strings into a single string. This belongs to the program of that particular strcat. Whereas the strlen, what do you mean that it will be finding the length of the string, whereas the number it will be giving the output as a number of characters in a string లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. దట్ ఈస్ ద స్ట్రింగ్ లెంత్, లెంత్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో ఎంటర్ ద స్ట్రింగ్ అన్నాము, స్ట్రింగ్ ఎంటర్ చేసాము, ఎంటర్ స్ట్రింగ్ అన్నాము, స్ట్రింగ్ ఎంటర్ చేసాము. ఏం స్ట్రింగ్ ఎంటర్ చేసాం? కుమార్ అని ఎంటర్ చేసాం. కుమార్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5.
ఇట్ విల్ బి గివింగ్ ద మరి ఇక్కడ స్ట్రింగ్ లెంత్ అన్నాను, నేమ్ అన్నాను. నేమ్ ఇచ్చాను కదా, ఆ నేమ్ ఎలా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అలా 5 ఉన్నాయి. ఆటోమేటిక్గా రిజల్ట్ ఏమి ఇస్తుంది, 5 అని రిజల్ట్ ఇచ్చేస్తుంది. అంటే ఏం చేస్తుంది, లెంత్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. లెంత్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఫార్మేటింగ్ ఆఫ్ క్యారెక్టర్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో అవి డిఫైన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మనం నేమ్ సాయి అని ఇచ్చామనుకోండి, ఇట్ విల్ బి గివింగ్ ద అవుట్పుట్ యాజ్ ఏ అండ్ ది 3. whereas the రాజు అని ఇచ్చామనుకోండి, ఇట్ విల్ బి గివింగ్ ద అవుట్పుట్ యాజ్ ఏ 4. అంటే LENGTH అన్నప్పుడు ఎంత ఇస్తుంది, 6 ఇస్తుంది. whereas the THE అని ఇచ్చామనుకోండి 3 ఇస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ స్ట్రింగ్ లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉంటే ఆ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ strcpy. CPY స్టాండ్స్ కాపీ. Copying the string of one string is copied to another string. When we have the two strings and when we want to copy the string, at that time we are using the strcpy. This strcpy copy is performing the string 1 to string 2. మనం ఏదైతే కాపీ చేయాలనుకుంటున్నామో ఆ కాపీని ఫస్ట్ స్ట్రింగ్ రాయాలి, తర్వాత స్ట్రింగ్ 2 రాయాలి. ఆటోమేటికల్లీ ద స్ట్రింగ్ ఈస్ కాపీడ్ టు ఫ్రమ్ 1 to another string. Whereas the string strcpy is nothing but the string comparison. CMP stands comparison. Whereas the compare is nothing but the comparing the values of two strings. What do you mean that? Comparing the length of the two strings. Comparing the length of the two strings. ఇప్పుడే చెప్పాను, లెంత్ అంటే ఏమన్నాను, ఇట్ విల్ బి గివింగ్ ద హౌ మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్. ఇప్పుడు ఫైండ్ అనేది ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, దా అనేది ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఈ రెండింటిని కంపేర్ చేశాను. కంపేర్ చేస్తే ఏం చేస్తుంది, లెంత్ ని కంపేర్ చేస్తుంది. లెంత్ అంటే ఏంది, ఫైండ్ అనే స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, 4. ఎన్ని ఉన్నాయి ఇలా క్యారెక్టర్స్, 4 ఉన్నాయి. డి అనే స్ట్రింగ్ ని లెంత్ ఎంత, 3 ఉంది. మరి ఇక్కడ 4, 3 అనేది మ్యాచ్ అయిద్దా, మ్యాచ్ కాదు. అంటే ఏంటి, దీన్ని ఎప్పుడైతే ఈ రెండిట్లలో 4 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఇట్ విల్ బి గివింగ్ ద ఎస్, అదర్వైజ్ ఇట్ విల్ బి గివింగ్ ద నో. అంటే ఏంటి అంటే స్ట్రింగ్ కంపారిజన్. స్ట్రింగ్ కంపారిజన్ అంటే 2 స్ట్రింగ్స్ యొక్క లెంత్ ని కంపేర్ చేసేది. ఇట్ విల్ బి గివింగ్ ద రిజల్ట్ యాజ్ ఏ కంపేరింగ్ ద టూ స్ట్రింగ్స్ ని కంపేర్ చేసి రెండుది ఈక్వల్ అయితేనేమో ఓకే ఎస్ అంటది, లేకపోతేనేమో 0 అంటది. 0 అండ్ 1 ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ద పర్టికులర్ ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ వాల్యూస్ కి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. నెక్స్ట్ ఏంటిది అంటే these are all are the important functions of the string functions and remind the related programs of that particular string functions. Another are the number another functions are the character functions. What do you mean the character functions? A single alphabet is called character. We are performing the functions on the single characters, that's why it is called as in the character functions. మరి అవి ఏమేమి ఉన్నాయి క్యారెక్టర్ ఫంక్షన్స్ అనేవి అంటే, ఎక్కడ ఉంటాయి ఇవి అంటే, ఇట్ విల్ బి ఇన్ ద సి టైప్ .h header file లో these are all are in that header file. Whereas the C type .h header file support the below functions. ఏమేమి ఉన్నాయి అంటే is ALNUM is nothing but the AL is nothing but the alphabet, NUM but nothing but the number. Alpha is alpha or number, alphabet or number అనేది చెక్ చేస్తుంది. ఇట్ విల్ బి గివింగ్ ద చెక్, ఇట్ విల్ బి గివింగ్ ద రిజల్ట్ యాజ్ ఏ 0 or 1. ఎందుకు అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఈజ్ ఆల్ఫా న్యూమరిక్, ఆల్ఫాబెట్ ఉందా న్యూమరిక్ ఉందా, ఏదైనా ఒకటి ఉంటేనేమో ట్రూ అని ఇస్తుంది, లేదు అంటే ఫాల్స్ అని ఇస్తుంది. ది ఫంక్షన్ రిటర్న్స్ నాన్ జీరో ఇఫ్ సి ఈజ్ ఎనీ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఆర్ నంబర్ యాజ్ లిస్టెడ్ బిలో. ఆల్ఫాబెట్ కానీ నెంబర్ కానీ ఉంటేనేమో నాన్ జీరో ఇస్తుంది, అంటే ఏంటి ట్రూ అని ఇస్తుంది, లేదు అంటే ఏంది 0 అని ఇస్తుంది. ఇక్కడ మరి సింటాక్స్ ఏంది, ఎలా యూజ్ చేస్తాము అంటే ఇంట్ ఈజ్ ఆల్ న్యూమన్ ఇంట్ సి అని అంటాము. సి అనేది వేరియబుల్, ఈ సి వేరియబుల్ ఏముంది అనేది చెక్ చేస్తుంది. దట్స్ వై వీఆర్ గివింగ్ దిస్ ఫంక్షన్ రిటర్న్స్ నాన్ జీరో ఈజ్ నథింగ్ బట్ ద 1 ఈజ్ నథింగ్ బట్ ద ట్రూ. దట్ ఈస్ వెన్ ఇట్ హ్యావ్ ద ఆల్ఫాబెట్ ఆర్ న్యూమరిక్, అదర్వైజ్ ఇట్ విల్ బి గివింగ్ ద 0. దట్స్ వై ఇట్ ఈస్ ద ఆల్ఫా న్యూమరిక్. నెక్స్ట్ ఏంది ఈజ్ ఆల్ఫా.
ఈజ్ ఆల్ఫా, నథింగ్ బట్ ఇది విల్ బి గివింగ్ ద ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ ఉంది అనుకుంటే ఎస్ అండ్ 1 అనేది ఇస్తుంది, ఆల్ఫాబెట్ లేదు అంటే 0 అనేది ఇస్తుంది. ఈక్వివలెంట్ టు ఫాల్స్. నాన్ జీరో అంటేనేమో ట్రూ, జీరో అంటేనేమో ఫాల్స్. అది ఇండికేట్ చేసుకోండి. అవి బూలియన్ వాల్యూస్ కంప్యూటర్ టర్మినాలజీలో. అలానే బేస్డ్ ఆన్ ద బూలియన్ వాల్యూస్ ఇట్ పర్ఫార్మింగ్ ద ఫంక్షన్, అదర్వైజ్ నాట్. దట్ ఈస్ ద అనదర్ వన్ ఈస్ ద ఈజ్ డిజిట్. ఏవేవి ఉన్నాయి అంటే ఈజ్ ఆల్ఫా న్యూమర్, ఈజ్ ఆల్ఫా ఎక్సెల్, నెక్స్ట్ ఈజ్ డిజిట్, ఈజ్ లోవర్, ఈజ్ ప్రింట్, ఈజ్ స్పేస్, ఈజ్ అప్పర్, టూ లోవర్, టూ అప్పర్. చాలా ఉన్నాయి కానీ దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవే. ఏంటి అనేవి 1 by 1 డిస్కస్ చేద్దాము. ఈజ్ లోవర్, ఈజ్ డిజిట్. నేను చెప్పిన ఫంక్షన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఈజ్ ఆల్ఫా, ఆల్ఫాబెటా కాదా, సిలో ఏం వాల్యూ ఉంది అనేది ఇట్ విల్ బి గివింగ్. ఇక్కడ చూడండి ఈజ్ సెంట్రల్, ఇక్కడ ఈజ్ ఆల్ఫా, ఆల్ఫాబెట్ ఉంటేనేమో ఎస్, లేదు అంటే నో అనిస్తుంది. ఇక్కడ ఈజ్ డిజిట్, సిలో వాల్యూలో 1 2 9 8 డిజిట్ అయినా ఉంటేనేమో ఇట్ విల్ బి గివింగ్ ద నాన్ జీరో 1, లేదు అంటే 0. అండ్ ఈజ్ లోవర్ అంటే సిలో ఉన్న వాల్యూ లోవర్ కేస్ ఉందనుకోండి ఇట్ విల్ బి గివింగ్ ద ట్రూ, అదర్వైజ్ false. Next is upper, is print. Print is nothing but the function returns non-zero. C is space or a character for the which is గ్రాఫ్ ఆఫ్ నాన్ జీరో. ఏంటిది ఉంటేనేమో ప్రింట్ చేస్తుంది, లేదు అంటేనేమో ఆటోమేటిక్ గా ఏంటిది వదిలేసేస్తుంది, స్కిప్ చేసేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఈజ్ స్పేస్. స్పేస్ ఉంటేనేమో ఇట్ విల్ బి గివింగ్ ద ట్రూ, అదర్వైజ్ నాట్. అంటే దాంట్లో ఎంటీగా ఉంటే ట్రూ, లేదు అంటే ఫాల్స్. ఈజ్ అప్పర్, సి క్యారెక్టర్ అనేది ఏదైనా ఆల్ఫాబెట్ లో ఉన్న A to Z ఆల్ఫాబెట్ లో క్యాపిటల్ లెటర్ ఉంటేనే ఇట్ విల్ బి గివింగ్ ద ఈజ్ అప్పర్ ట్రూ, అదర్వైజ్ నాట్. ఈజ్ X digit, is X digit is nothing but the and the hexadecimal digits అంటే 0 to 9 నెంబర్ కావచ్చు, ABCDEF కావచ్చు, ABCDEF. ఇలా వీటిలలో ఏ ఒక్క వాల్యూ ఉన్నా కానీ ఇట్ విల్ బి గివింగ్ ద ట్రూ, అదర్వైజ్ నాట్. Too lower is nothing but it will be converting the lower case letters. If it have lower case letters it will be skip, otherwise it have the upper case letters it will be converted to that particular lower case. Already C లో గనక A అనే క్యాపిటల్ లెటర్ ఉందనుకోండి అది ఏం చేసేస్తుంది, కన్వర్టెడ్ టు స్మాల్ a. ఇక్కడ 9 ఉందనుకోండి 9, నార్మల్ గా G స్మాల్ లెటర్ ఉందనుకోండి స్మాల్ లెటర్. అంటే ఇఫ్ ఏదో ఎప్పుడైనా క్యాపిటల్ ఉంది అనుకుంటే టూ లోవర్ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా లోవర్ లెటర్ కి కన్వర్ట్ చేసేస్తుంది. టూ అప్పర్ అన్నప్పుడు ఏం చేస్తుంది, టూ అప్పర్ కి కన్వర్ట్ చేసేస్తుంది. ఇట్ ఈస్ ద the uppercase letters. These are all are the character functions which are in the C type dot header file. అందుకే ఏంటిది బుల్టిన్ ఫంక్షన్స్ అన్నప్పుడు ఏమేం ఫంక్షన్స్ రాయాలి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి రాయాలి, స్ట్రింగ్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, నెక్స్ట్ క్యారెక్టర్ ఫంక్షన్స్. These are all are the built-in functions. 3 types of built-in functions. Next one is the user-defined functions. 2 types of functions will be there, built-in functions and user-defined functions. Already function is nothing but the user-defined function which are defined by the user. That's why it is called as the user-defined functions. ఇక్కడ ఎందుకు మరి user-defined functions ఎందుకు డిక్లేర్ చేయాలి అంటే when we write the same lines of code in multiple times, ఏంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ఒకటే కోడ్ ని మనం రాయాల్సి వచ్చినప్పుడు we are using the functions కాన్సెప్ట్ తో యూజ్ చేసి ఏం చేస్తామంటే once in the program will be declared and called number of times. ఒక్కొక్కసారి ఆ ఫంక్షన్ ని డిక్లేర్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేసుకునే ప్రాసెస్ లో వీఆర్ డిక్లేరింగ్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అండ్ ఇట్ కెన్ బి ఎందుకు మరి ఇలా ఎందుకు డిక్లేర్ చేయాలంటే ఈజీగా మనం ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు, ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్, ఎర్రర్స్ ఎక్కువగా రాకుండా ఉంటాయి, కోడ్ అనేది తక్కువలో ఉంటుంది, పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇక్కడ నీడ్ చూడండి, అందుకే నీడ్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఎందుకు మనకు డిక్లేర్ చేయాలి ఫంక్షన్స్ అంటే
మాడ్యులారిటీ టు యువర్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్, దట్ ఈస్ ద ఈజీగా మనము డిఫైన్ చేయొచ్చు, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మేక్స్ యువర్ కోడ్ రీయూజబుల్. నా ఒకసారి కోడ్ ని డిజైన్ చేసి ఎన్నిసార్లు యూజ్ చేసుకుంటాము, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తాము. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫంక్షన్స్. వేర్ ద సింపుల్ ఎగ్జాంపుల్, బ్యాంకులో సాఫ్ట్వేర్ ని ఒకసారి డెవలప్ చేశారు ఏటీఎం ని, కానీ ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నావు, నెంబర్ ఆఫ్ టైమ్స్. అవి ఏ కాన్సెప్ట్ తో యూజ్ చేస్తే ప్రోగ్రామ్ డెవలప్ చేస్తారు అంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్స్. రీయూజబిలిటీ ఈజ్ మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఇట్ విల్ బి జస్ట్ కాల్స్ ద ఫంక్షన్ అండ్ ఇట్స్ నేమ్ యూజ్ ఇట్ వేర్ యాజ్ రిక్వైర్డ్. ఏదైతే ఫంక్షన్ నేమ్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని కాల్ చేస్తాం, ఆ నేమ్ ని యూజ్ చేసుకుంటాం, ఆటోమేటిక్ గా కాల్ చేసేస్తే అది ఫంక్షన్ విల్ బి పర్ఫార్మ్డ్. ఇక్కడ ఏంటి, లార్జ్ ప్రోగ్రామ్స్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో డీబగ్స్, ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఎడిటింగ్, చేంజ్ చేయడం అనేది నాట్ ఈజీ. ఏంటిది, అంత ఈజీగా కాదు. ఎప్పుడైతే ఫంక్షన్స్ యూజ్ చేస్తామో ఇట్ ఈస్ ఈజీ. దట్స్ వై వీఆర్ డిక్లేరింగ్ ద ఫంక్షన్స్. అండ్ మోర్ రీడబుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఫంక్షన్స్ అనేది ఏంటి అడ్వాంటేజెస్, మోర్ రీడబుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. దిట్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద ఫంక్షన్స్. మరి ఏమేమి ఉంటాయి ఫంక్షన్స్ లో, ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఇక్కడ ఫంక్షన్, ద జనరల్ సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ క్లాస్ లో డిస్కస్ చేసాము, మళ్ళీ చూసుకోండి ఆ వీడియో. ఏంటిది డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్ ఏంటిది అంటే, రిటర్న్ టైప్ ఉంటుంది, ఫంక్షన్ నేమ్ ఉంటుంది, లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి, ఫంక్షన్ బాడీ ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే, రిటర్న్ టైప్ అనేది ఒకటి, ఫంక్షన్ నేమ్, పారామీటర్ లిస్ట్, ఫంక్షన్ బాడీ. రిటర్న్ టైప్ అంటే ఈ ఫంక్షన్ పర్ఫామ్ అయితే ఏం రిటర్న్ వాల్యూ ఇస్తుంది అనేది రిటర్న్ టైప్. ఫంక్షన్ నేమ్ అంటే కంపల్సరీ ఫంక్షన్ డిక్లరేషన్ లో ఫంక్షన్ నేమ్ ఉంటుంది. అండ్ పారామీటర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. పారామీటర్స్ అనేవి ఏంటివి అంటే నథింగ్ బట్ ద వేరియబుల్స్, అవి డిక్లరేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్, పారామీటర్స్, ఫంక్షన్ బాడీ అనేది కంపల్సరీ ఉంటుంది. మరి ఫంక్షన్ బాడీలో ఉండేవి ఏంటివి అంటే, లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ పర్ఫార్మెన్స్ అండ్ ఇన్సైడ్ ఫంక్షన్ టాస్క్ అండ్ రిటర్న్ టైప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్ కాల్ అనేది ఇంపార్టెంట్. ఫంక్షన్ కాల్ ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తావో ఆటోమేటికలీ బాడీలో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆటోమేటిక్ గా పర్ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ది ఫంక్షన్ డిక్లరేషన్. వీటన్నిటిని ఏమంటారు, ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఫంక్షన్స్. దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఎక్స్ప్లెయిన్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనొచ్చు, హౌ టు డిక్లేర్ ద ఫంక్షన్స్ in C program అనొచ్చు. This the two questions will be there, whereas the built-in functions, whereas the user defined functions.